హాయ్ అండి. మీకు ఇవాళ నేను గోధుమ రవ్వ ఉప్మా చేసి చూపిస్తానండి. ఇదిగోండి గోధుమ రవ్వ పెద్ద రవ్వ అండి. ఇది క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పెద్ద రవ్వ అండి. ఇది గజరాజ్ రవ్వ. ఇదిగోండి నేను దీంతో రవ్వ తీసుకున్నానండి. దీంతో రవ్వ అండి. దీనికి కావాల్సిన పదార్థాలండి. ఇవ్వండి, ఉల్లిపాయ ముక్కలు ఇలాగా చీరికలు చీరుకోవాలండి. పచ్చిమిరపకాయలండి, ఇలా చీరిక పెట్టుకోవాలి. ఇవి కూడా అల్లం ముక్కలండి, ఇలా చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న ముక్క వేరుశనగ గుళ్ళండి, శనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, కరివేపాకు, ఆయిల్ అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వీటెక్కనిద్దాము. నూనె వేడెక్కిందండి. ఈ నూక ఇందులో వేసేసుకుందాము. ఈ నూకని ద్వార కలర్ వచ్చేలాగా వేపుకుందామండి. కొంచెం బాగా వేపుకోవాలండి. ఇదిగో చూడండి, నూక ఈ విధంగా ద్వారగా ఏగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి. ఇదిగోండి వేరే బాండిల్ పెట్టుకుందాము. వేరే బాండిల్ పెట్టుకుని అందులో నూనె వేసుకుందామండి. నూనె బాగా వేడెక్కనివ్వాలండి. నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఈ పోపులు అన్నీ వేసేసుకుందాము. ఈ పోపులు బాగా వేగనివ్వాలండి. ఈ పోపుని బాగా దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకుందామండి. అల్లం ముక్కలు కూడా బాగా వేగనిద్దాము. పోపులు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాము. ఈ పచ్చిమిరకాయలు కూడా దోరగా వేగనిద్దామండి. ఈ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు చీరు పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము. ఇవి కూడా వేగనిద్దామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. తర్వాత ఉప్పు వేసుకుందాము. కళ్ళుప్పు వేస్తున్నానండి నేను. ఇదిగోండి ఏగిపోయిందండి. ఇప్పుడు ఏగిపోయాక ఇదిగోండి దీంతో మనం ఒకటి నూక తీసుకున్నాం కదా, ఇదిగోండి 4 నీళ్ళండి. 4 నీళ్ళండి. దీంతో ఒకటి నూక తీసుకున్నాం కదా, 4 నీళ్ళండి. మనకి ఒకవేళ బాగా మెత్తగా కావాలంటే 4 నీళ్ళు తీసుకోవాలండి, లేకపోతే 3 సరిపోతాయి.
నేను 4 నీళ్ళు తీసుకున్నానండి, మాకు మెత్తగా కావాలి. ఈ నీళ్ళు పోసేసుకుందామండి ఇందులో. ఇప్పుడు ఈ బాగా మరగాలండి. మూత పెట్టేసుకుందాము. నీళ్ళు మరిగినాయేమో చూద్దామండి. ఇంకా చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి కదా. అలా మరిగేటప్పుడు ఈ ఏపు పెట్టుకున్న నూక వేసేసుకోవాలండి అందులో. దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత పెట్టుకుందాము. ఉడికిందేమో చూద్దామండి. చూడండి, ఉడికిపోయింది. ఇదిగోండి, ఉడికిపోయిందండి. స్టవ్ ఆపేసుకుందాము. చూడండి, ఉడికిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.